చర్మంలో ఎన్ని రకాలుగా మనకి చర్మం ఉంటుంది? ఆయిలీ స్కిన్ ఉంటుందా? డ్రై స్కిన్ ఉంటుందా? కాంబినేషన్ స్కిన్ ఉంటుందా? అసలు ఎన్ని రకాలవి? అసలు మనకి ఏ టైప్ ఆఫ్ స్కిన్ ఉంది? ఇది ఏమన్నా మార్పులు చెందుతూ ఉంటాయా? దానికి కారణాలేంటి? ఎలా మనం వాటికి మేనేజ్ చేయాలి? స్కిన్ కేర్ రొటీన్స్ ఏమైనా డిఫరెంట్‌గా ఉంటాయా? ఇలాంటి అనేక సందేహాలు, అపోహలు, మిస్‌కన్సెప్షన్స్ మనకుంటాయి కదండీ! వాటికన్నిటి గురించని నేను మీకు డీటెయిల్‌గా వివరిద్దామని ఈ అవేర్‌నెస్ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చర్మంలో వివిధ రకంగా మనకి ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్స్ ఇవన్నీ ఉంటాయి కదండీ! అసలకది ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం ఇవాళ. 5 వెరైటీస్ ఉంటాయండి మన చర్మంలో. ఫస్ట్ వచ్చేసేమో ఆయిలీ స్కిన్ అండి. సెకండ్ డ్రై స్కిన్ అండి. తర్వాతనేమో నార్మల్ స్కిన్ అని అంటాము. అలానే కాంబినేషన్ స్కిన్ అని ఉంటుంది. ఐదోది సెన్సిటివ్ స్కిన్ అని అంటామనమాట. సో, ఆయిలీ స్కిన్ అని మనకెలా తెలుస్తుంది? మనం టచ్ టెస్ట్ అని అంటామనమాట. ఈ టచ్ టెస్ట్ అనేది మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎలా చేస్తామనంటే, మనము ఫేస్ పైన ఉన్నదానికి మనకు ఒక ఏలుతోటి ఒకసారి టచ్ చేసుకోవాలి. ఇది రోజువారీగా ప్రతి గంటకి చేయాల్సిన అవసరం లేదండి. మనము ఇది ఎప్పుడైనా ఒక్కసారి మనం టచ్ చేసి చూసుకుంటే సరిపోతుంది. ఈ టచ్ టెస్ట్ చేయటంతోటి మనకి చర్మం పైన అన్ని భాగాల్లో అంటే మనము 3 భాగాలుగా మనం డివైడ్ చేసుకోవాలండి. అప్పర్ 1/3, మిడిల్ 1/3, లోవర్ 1/3 అన్నమాట. సో, అలానే వర్టికల్‌గా ఈ భాగంలో అన్నమాట. సో, టీ జోన్ అని అంటాం గదా! ఇక్కడ ఆల్ఫాబెట్ టీ అని ఉంటదన్నమాట. సో, దాన్ని టీ జోన్ అని అంటాం. సో, ఈ 4 భాగాలుగా డివైడ్ చేసుకొని, మనం టచ్ అనేది ప్రతి చోట చేసుకోవాలన్నమాట. ఒక్కసారి చేస్తే సరిపోతుంది. మనకి ప్రతి చోట ఆయిలీగా ఉంది అనంటే దాన్ని ఆయిలీ స్కిన్ అని అంటారు. ఓకేనండి. తర్వాతనేమో మీకు ఒకవేళ టచ్ చేసినప్పుడు మీకు రఫ్‌గా టచ్ అయినట్టుగా ఉంది అనంటే దాన్ని డ్రై స్కిన్ అని అంటారు. ఒకవేళ మనకి స్మూత్‌గానే ఉంది, బానే ఉంది అన్నట్టుగా అనిపిస్తే దాన్ని నార్మల్ స్కిన్‌గా అంటాం. కాంబినేషన్ స్కిన్ అనంటే ఈ భాగంలో ఎక్కువ ఆయిలీనెస్‌గా ఉండి టీ జోన్ అంటాం గదండీ! నుదుటి పైన ఇక్కడ ఈ భాగంలో అలానే ముక్కు పైన, అలానే పెదవి పైన ఇక్కడ మనకి టీ జోన్ అని అంటాం. ఈ టీ జోన్‌లో మనకి ఎక్కువ ఆయిలీనెస్ ఉండటంతోటి గూడా మనకి ఇది అనిపిస్తుంది. అలానే మనకి కాంబినేషన్ ఇది కాకుండా సెన్సిటివ్ స్కిన్. సెన్సిటివ్ స్కిన్ అంటే మీరు ఎక్కడ టచ్ చేసినా గాని స్కిన్ ఎర్రగా అయిపోవటం, రెడ్‌నెస్‌గా మారటం ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, ఇది ఉండటంతోటి చర్మంలో మనకి ఈ విధంగా ఉంటుంది. సో, చర్మంలో 5 రకాలుగా ఉంటుంది. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్. ఇది ఎలా చూసుకోవాలనేది మనం అర్థం చేసుకున్నాం. మరి దానికి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఆయిలీ స్కిన్‌లో మనకి గ్లైకాలిక్ యాసిడ్ ఫేస్ వాషెస్ అనేది మనం యూజ్ చేయొచ్చండి. మాండ్లిక్ ఫేస్ వాషెస్ అనేది యాడ్ చేయొచ్చు. ఇలాంటి ఫేస్ వాషెస్ యూజ్ చేయటంతోటి మనకు ఆయిలీనెస్ అనేది బాగా తగ్గుతూ ఉంటుంది. డీప్ క్లెన్జింగ్ ఫేస్ వాషెస్ కూడా మనం ట్రై చేయొచ్చండి. అలా మనం ఆయిలీనెస్‌కి కొద్దిగా మనం టాకిల్ చేసుకోవటానికని చూడొచ్చు. సన్ స్క్రీన్స్ ఏ విధంగా వాడాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఆయిలీ స్కిన్స్‌కున్నప్పుడు 30 ఎస్‌పీఎఫ్ సన్ స్క్రీను, 50 ఎస్‌పీఎఫ్ సన్ స్క్రీన్స్ ఎక్కువ వాడకుండా 30 ఎస్‌పీఎఫ్ సన్ స్క్రీన్సే మనం వాడాలి. 30 ఎస్‌పీఎఫ్ సన్ స్క్రీన్స్ అనేది మనం ఎలా పెట్టాలని నేను మీకు చెప్పాను గదండీ! 1 ఫింగర్ టిప్ యూనిట్ అంటారు. ఇక్కడ గోరు నుంచి ఈ మొదటి గీత వరకు మనకు 1 ఫింగర్ టిప్ యూనిట్ అని అంటారు. ఈ 1 ఫింగర్ టిప్ యూనిట్ ఇలా కాకుండా సెకండ్ ఫింగర్ టిప్ యూనిట్, థర్డ్ ఫింగర్ టిప్ యూనిట్, ఇలా ఫోర్త్ ఫింగర్ టిప్ యూనిట్. మొత్తం ఒక ఫింగర్ లెంత్ అని అంటారనమాట. ఫింగర్ లెంత్ అనంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కాదండి, ఇక్కడి వరకు. సో, అంత తీసుకొని సన్ స్క్రీన్ అనేది మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి 50+ ఎస్‌పీఎఫ్ సన్ స్క్రీన్స్ అనేది ఇంకా ఎక్కువ ఆయిలీగా ఉంటుంది. అందుకోసం వాళ్ళకి మళ్ళీ ఆయిలీగా పెడితే దాంతోటి ఎక్కువ ఆయిలీగా కనిపిస్తూ ఉంటుంది. సో, 30 ఎస్‌పీఎఫ్ సన్ స్క్రీన్స్ మనం ఫింగర్ లెంగ్త్‌కి తీసుకొని ఒక 1 ఫింగర్ టిప్ యూనిట్ ఇక్కడ, ఒక 1 ఫింగర్ టిప్ యూనిట్ ఇక్కడ, ఒక 1 ఫింగర్ టిప్ యూనిట్ ఇక్కడ, ఒక 1 ఫింగర్ టిప్ యూనిట్ ఇక్కడి వరకు మనం పెట్టొచ్చండి. సో, ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవచ్చనమాట. ముక్కు పైభాగం కూడా మనం ఇన్వాల్వ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. కంటి దగ్గర ఈ భాగంలో మనం ఎప్పుడు కూడా సన్ స్క్రీన్ పెట్టకూడదండి. ఆర్బిటల్ రీజియన్ ఉంటది గదండీ! ఈ భాగం వరకు ఇక్కడి వరకు మనం ఎప్పుడు గూడా పెట్టకూడదండి. అలానే మనకి ఈ భాగంలో మనం సన్ స్క్రీన్స్ అనేది బాగా పెట్టొచ్చనమాట. మాయిశ్చరైజర్స్ కూడా బాగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మాయిశ్చరైజర్స్ మనకి సెరమైడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ అయితే మీకు ఆయిలీ స్కిన్ ఎక్కువ ఆయిలీ కాకుండా ఉంటుంది. సో, సెరమైడ్ బేస్డ్ మంచిగా ఇంకిపోయే చర్మం లోపలికి ఉన్న మాయిశ్చరైజర్స్ అది వాడుకోవచ్చనమాట. అలానే మనకి డ్రై స్కిన్ ఉన్నప్పుడు ఎలా చేస్తాము? క్లెన్జింగ్ ఫేస్ వాషెస్‌లో మనం వచ్చేసి మీకు డ్రై స్కిన్‌లో క్లెన్జర్స్ మాత్రమే వాడాలి. సాఫ్ట్ క్లెన్జర్స్ ఉండాలి. ఎమోలియంట్స్ లాంటివి క్లెన్జర్స్ ఉండాలన్నమాట. అంటే అది క్లెన్జింగ్ చేసినప్పుడు మనకి ఎక్కువగా డ్రైనెస్ అనేది రాకూడదనమాట. సో, మాయిశ్చరైజర్ ఎలాంటిది వాడతాం? హైలూరానిక్ యాసిడ్, స్క్వాలిన్, వాక్స్ ఎస్టర్స్ ఉన్నయి వాడుకోవాలి. కానీ ఇవేవి కూడా నాన్ కొమిడోజెనికే ఉండాలండి.
ఏవి అయినా కూడా కొమిడోజెనిక్ ఉన్నాయనుకోండి పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, నాన్ కొమిడోజెనిక్ మాయిశ్చరైజర్స్, నాన్ కొమిడోజెనిక్ సన్ స్క్రీన్స్ అనేది వాడాల్సిన అవసరం ఉంటుంది. మరి డ్రై స్కిన్‌లో ఎలాంటి సన్ స్క్రీన్స్ వాడొచ్చు? డ్రై స్కిన్స్‌లో ఖచ్చితంగా మనం సన్ స్క్రీన్ వాడాల్సింది 50 ఎస్‌పీఎఫ్ కానీ, 30 ఎస్‌పీఎఫ్ కానీ వాడుకోవచ్చండి. 50 ఎస్‌పీఎఫ్‌లో గ్రీజింగ్ ఉంటాయి కాబట్టి అది కొద్దిగా మంచిగా సన్ స్క్రీన్స్ అనేటివి మంచిగా ఉంటుంది. దాంట్లో మ్యాట్ ఫినిష్ కూడా వస్తాయి. టింటెడ్ కూడా వస్తాయి. ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. డ్రై స్కిన్స్‌లో మాయిశ్చరైజర్ పెట్టి మనం సన్ స్క్రీన్ పెట్టొచ్చండి. అదే మనకు ఆయిలీ స్కిన్ ఉందనంటే మాయిశ్చరైజర్ పెట్టకుండా డైరెక్ట్‌గా సన్ స్క్రీన్స్ అనేది పెట్టవచ్చనమాట. సో, ఈ విధంగా జాగ్రత్తలనేది మనం తీసుకోవాలి. అలానే క్లెన్జింగ్‌తో పాటు మనకి డ్రై స్కిన్స్‌లో టోనర్స్ ఒకటి వాడాలంటారండి. అస్సలకి టోనర్స్ అనేది ఏం పెట్టకండి. మీరు సింపుల్‌గా మంచి మాయిశ్చరైజర్స్ అనేది ఎక్కువగా పెట్టాల్సిన అవసరం ఉంటుందనమాట. నాన్ కొమిడోజెనిక్ ప్రొడక్ట్స్ మాత్రమే యూజ్ చేయాలి. మూడో పార్ట్ వచ్చేసి నార్మల్ స్కిన్ అండి. నార్మల్ స్కిన్‌కి మీకు సెరమైడ్, హైలూరానిక్ యాసిడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేయొచ్చండి. అలానే మీకొచ్చేసి మీకు మంచిగా మీకు సన్ స్క్రీన్స్ 30 ఎస్‌పీఎఫ్ కానీ, 50 ఎస్‌పీఎఫ్ కానీ యూజ్ చేయొచ్చు. టింటెడ్ సన్ స్క్రీన్స్ మీ స్కిన్ టోన్‌ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చనమాట. మీకు యాడెడ్‌గా కాంపాక్ట్ సన్ స్క్రీన్స్ కూడా మనం యూజ్ చేయవచ్చు. అలానే మనకి కాంబినేషన్ స్కిన్స్ ఉంటాయి. కాంబినేషన్ స్కిన్స్ అంటే నేను చెప్పాను గదండీ! ఇక్కడ ఈ భాగంలో అంతా డ్రై స్కిన్ ఉంటుంది. ఇక్కడొచ్చేసి మనకి ఆయిలీ స్కిన్ లాగా ఉంటుందనమాట. సో, ఈ ఆయిలీ స్కిన్‌కి మనకేమవుతుందనంటే, ఇక్కడ మనకి మంచి సన్ స్క్రీన్ పెట్టుకున్నప్పుడు, కాంపాక్ట్ గూడా పెట్టుకుంటూ ఉంటే ఆయిలీనెస్ కూడా తక్కువ కనిపించినట్టుగా ఉంటుంది. సన్ స్క్రీన్‌కి పెట్టేటప్పుడు నేనెప్పుడు చెప్తానండి. మీరు సన్ స్క్రీన్ ఏ టైప్ ఆఫ్ స్కిన్ అయినా ఉండనివ్వండి. సన్ స్క్రీన్ పెట్టేసి ఫ్యాన్ గాలికి మీరు నిలబడాలనమాట. ఒక 10 నిమిషాలు ఒక ఏసీకి గాని, ఫ్యాన్‌కి గాని ఒకసారి నిలబడితే అదంతా ఇంకిపోతది చర్మానికి. అప్పుడు మీకు చెమట రావటం కానీ, లేకపోతే ఎటువంటి ఆయిలీనెస్ అనేది ఎక్కువగా కనిపించదు. వైట్ గ్రీజీ పేస్ట్‌గా కొంతమందికి కొన్ని సన్ స్క్రీన్స్ ఉంటాయండి. దానికి మీరు టాల్కమ్ పౌడర్ పెట్టైనా మీరొక మంచి ఇంకో అడిషనల్ లేయర్ పెట్టొచ్చు. లేదనంటే మన కాంపాక్ట్ సన్ స్క్రీన్స్ ఏసినప్పుడు గూడా అది ఇలా ఉంటుందనమాట. ఇంకో యాడెడ్ లేయర్ ఆఫ్ కవచంలాగా మారుతుంది. ఇది కాంపాక్ట్‌లో మీకు సన్ స్క్రీన్ ఉందనుకోండి, అడిషనల్ లేయర్ అనేది ఇంకా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. అప్పుడు పొల్యూషన్ నుంచి, డస్ట్ నుంచి, సన్ ఎక్స్‌పోజర్ నుంచి మీకు మంచిగా కాపాడుతుందనమాట. సో, ఇదండి విషయం. చర్మంలో మనకి ఇన్ని విధాలుగా సన్ స్క్రీన్స్ ఇవన్నీ వాడుకోవచ్చు. మరి సెన్సిటివ్ స్కిన్ గురించి చెప్పలేదు గదా! డాక్టర్ గారు అని అంటారు. సెన్సిటివ్ స్కిన్‌కి మనము టైం తీసుకొని మనం ప్రొడక్ట్స్ అనేది డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. సన్ స్క్రీన్ 30 ఎస్‌పీఎఫ్ కానియండి, 50 ఎస్‌పీఎఫ్ కానీ చర్మానికి ఏ చర్మానికి ఆ చర్మానికి అది సూట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలానే మాయిశ్చరైజర్ మీకు సెరమైడ్, హైలూరానిక్ యాసిడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ మీకు కరెక్ట్‌గా సెట్ అవుతాయండి. దాంతో పాటు సీరమ్స్ కూడా ఉంటాయండి. సీరమ్స్ కూడా మీకు డ్రైనెస్ తోటి, రెడ్‌నెస్ అవన్నీ పెరగటం తోటి కూడా మీకు బెటర్‌గా అవుతూ ఉంటుంది. అలానే మనకొచ్చేసి గ్లూటాథియాన్, వైటమిన్ సి టాబ్లెట్స్ ఇవన్నీ కూడా మనం యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుందండి. సో, ఇలా ఈ వివిధ రకాలుగా మనం చేస్తున్నందుకు మనకి చర్మంలో బెనిఫిట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. మనకి మంచి బెనిఫిట్స్ అనేటివి ఎప్పుడొస్తాయనంటే పర్సిస్టెంట్ యూసేజ్ తోటండి. అలా యూజ్ చేసేసి 10 రోజుల్లో నాకు రాలేదు, 15 డేస్ యూజ్ చేశాను, మానేశాను రాలేదు అనంటే అలా కాదండి. ఎవ్రీ డే మనం చేయాలి. సార్ రోజు నాకు చేయాలంటే కుదరదు అనంటే అలా కుదరదండి. మీరు డైలీ మీరు చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీ స్కిన్ కేర్ రొటీన్ మీరు సెట్ చేసుకొని మంచిగా చేస్తే మాత్రం మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. డాక్టర్ గారు ఇన్ని రకాలుగా ఎందుకుండాలండి? ఒక్క స్కిన్ టైప్ ఉంటే సరిపోతుంది గదా! మనకి అందరికి ఒకటేలాగా ఉంటే బావుండు గదా! అనంటే అదలా ఉండదండి. ఒక్కొక్కరి జీన్స్ డిఫరెంట్. ఒక్కొక్కరి ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్. ఇప్పుడు ఒక్కొక్కరికి ముక్కు, చెవు, నేరు అందరికి ఒకటిలాగా ఉంటుందండి. ఒక కార్ తీసుకున్నామనుకోండి, ఆ కార్‌లాగా అన్ని కార్‌లొస్తాయి. కానీ మనుషులకి అలా రాదు గదండీ! ఒక్కొక్కరిది యూనిక్ ప్యాటర్న్‌గా ఉంటుంది. అలానే ప్రతి సీజన్‌లో మారుతుందనమాట. దాన్నే ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ అనంటారు. సన్‌లైట్‌కి గాని, లేకపోతే ఎండాకాలం కానివ్వండి, వానాకాలం కానివ్వండి, చలికాలం కానివ్వండి, అలానే మార్పులు చెందుతున్నప్పుడు కూడా డిఫరెంట్, డిఫరెంట్ కారణాలతోటి కూడా ఉంటది. జన్యుపరంగా ఎవరికైనా సెన్సిటివ్ స్కిన్ ఉంది, డ్రై స్కిన్స్ ఉన్నాయనంటే వాళ్ళకి వస్తుందండి. జన్యుపరంగా ఎవరికైనా యాక్ని ఫార్మ్ ఎరప్షన్స్ ఉన్నాయి, ఆయిలీ స్కిన్ ఉందంటే వాళ్ళకి వస్తుందండి. అలానే డైట్ కూడా ఇంపార్టెంట్ అండి. జంక్ ఫుడ్స్ ఇలాంటియన్నీ హై షుగర్ కంటైనింగ్ ఫుడ్స్, హై ఫ్యాటీ కంటైనింగ్ ఫుడ్స్ తోటి కూడా చర్మంలో మార్పులనేటివి జరగొచ్చనమాట. సో, ఇలానే కాకుండా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మీరు ఇష్టమున్నట్టుగా అడపాదడపగా వాడేయటం, వాటితోటి స్కిన్‌లో ఆయిలీనెస్ పెరిగిపోవటం, లేదా వాళ్ళతోటి స్కిన్ మీకు డ్రైనెస్ పెరిగిపోవటం, సెన్సిటివ్‌గా మారటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో, మీ చర్మాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే ఏ ప్రొడక్ట్స్ ఎలా యూజ్ చేయాలి, ఏ లేజర్స్ ఎప్పుడు చేయాలి అనే దానికి మీకు అర్థమవుతుంది. లేజర్స్ గురించి, ఫేషియల్స్ గురించి వీటన్నిటి గురించని మీరు మా దగ్గరకొచ్చి డిస్కస్ చేయొచ్చండి. ఫేషియల్స్ అంటారా? మేము దానికి సమాధానం చెప్పం కానండి. మెడి ఫేషియల్స్ అనేటివి ఉంటాయి. ఒకవేళ ఆయిలీ స్కిన్ ఉందనుకోండి, మా దగ్గర హైడ్రా ఫేషియల్ ప్రీమియం అని ఉంటుంది. ఒకవేళ డ్రై స్కిన్స్ ఉన్నాయనుకోండి, హైడ్రేషన్ చేసే హైడ్రా ఫేషియల్ స్టెప్స్ ఎక్కువుంటాయి. పంకిన్ పీల్స్ అని ఉంటాయి. వాటితోటి హైడ్రేషన్ అనేది ఎక్కువ చేస్తాం. పికోసెల్ హైడ్రేషన్ చేస్తాం. ఎల్ఏడిడి చేస్తాం. సెన్సిటివ్ స్కిన్ ఉందనంటే మాస్క్స్ ఉంటాయి.
ఇలాంటి వివిధ రకాలైన థెరపీస్ కూడా మనం చేసి చర్మంలో బెటర్‌గా చేస్తాం. సెన్సిటివ్ స్కిన్ ఉండి, డ్రై స్కిన్ ఉంటే గనక మనం బూస్టర్స్ చేస్తే చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి కూడా వస్తాయి. బూస్టర్స్ అనేది చేస్తే మనకు హైలురానిక్ యాసిడ్ అనేది చర్మం లోపలికెళ్ళి కొల్లాజెన్‌లోంచి మంచిగా స్టిమ్యులేట్ చేసి, వాటర్‌ని అబ్జార్బ్ చేసి కొత్త కొల్లాజెన్ తీసుకొచ్చి చర్మంలో గ్లో అనేది తీసుకురావటం జరుగుతుంది. సో, ఇన్ని రకాలైన ప్రొసీజర్స్ ఉంటాయండి. ఇన్ని రకాలైన స్కిన్ టైప్స్‌ని అర్థం చేసుకొని. మరి మీ స్కిన్ టైప్ ఎలాంటిది అని మీరు ఆలోచిస్తున్నారంటే తప్పకుండా మీరు మా దగ్గరికొస్తే మీ స్కిన్ టైప్‌ని చూసి దానికి తగ్గట్టుగా హైడ్రా ఫేషియల్సా, బూస్టర్సా, పికోసెల్ థెరపీసా అవన్నీ నేను చెప్తూ ఉంటాను. సో, ఇదండి విషయం. చర్మానికి స్కిన్ కేర్ రొటీన్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి? అసలు నా చర్మానికి ఏంటి? అనే దాని గురించని నేను మీకు వివరించాను. ఇంకేమైనా సందేహాలు కానీ, మిస్‌కన్సెప్షన్స్ కానీ, ఎటువంటివైనా ప్రశ్నలు ఉంటే గనక తప్పకుండా మీరు నాకు వీడియో సెక్షన్‌లో పెడితే తప్పకుండా నేను మీకు కామెంట్స్‌కి వీడియో రిప్లై గాని, టెక్స్ట్ రిప్లై కానీ నాకు సమయం కుదిరినప్పుడు నేను చేస్తానండి. నా వీడియోని లైక్ చేసి, షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఎవరికైనా స్కిన్ కేర్ రెజిమెన్ లేదు, వాళ్ళకి చేయాలి అని వాళ్ళకి అనిపించి ఏం చేయాలని తెలియని వాళ్ళకి, మీరు వాళ్ళకి సలహాగా మీరు చేయాలి అనంటే కూడా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయాలని కోరుతున్నానండి. మీ మిత్రులకు కానివ్వండి, శ్రేయోభిలాషులకు కానీ, అక్క చెల్లెలు గాని, అన్న తమ్ములు గాని, అమ్మ నాన్నకి కానీ, మీ పిల్లలకైనా కానివ్వండి. స్కిన్ కేర్ రెజిమెన్ అనేది ఏ విధంగా చేస్తారనే దాని గురించని మీరు నా వీడియోని షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ అవేర్‌నెస్ వీడియో తోటి, మంచి ఇంట్రెస్టింగ్ వీడియో తోటి కూడా మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.